రాహుల్ గారు, మోడీ గారు మొన్న ఫాల్గమ్ అటాక్స్ జరిగాయి కదా, వాటి మీద చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి మంచి పనులు అయితే చేస్తున్నారు. పాకిస్తానీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వితిన్ 48 అవర్స్లో మొత్తం ఖాళీ చేసేయాలి. ఏప్రిల్ 3 కల్లా మే 3 కల్లా ఎవరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వాటర్ కూడా కట్ చేశారు పాకిస్తాన్ వాళ్ళకి మనకి. అయితే ఈరోజు ఏదో మిసైల్ ఏదో పాకిస్తాన్ మీద లాంచ్ చేశారు అని వినిపిస్తుంది. ఏంటి, యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయినట్టేనా మనకి వాళ్ళకి? దీని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బేసికల్గా నేను నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తూనే ఉంటాను. దిస్ ఈజ్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు బి యునైటెడ్. అయ్యో పాపం అనుకోవడానికి లేదు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నా ఓల్డ్ సిటీలో 200 మంది ఉన్నారంట మన హైదరాబాద్లో. అవును, రీసెంట్గా వచ్చింది ఆ న్యూస్ కూడా, నేను కూడా చూసా. ఆ 200 మంది కూడా పయనం అవ్వాలిగా, ఎవరు దాన్ని అయితే ఆపలేరుగా. వాళ్ళ మతస్థులైనా కూడా వాళ్ళు వెళ్ళాలి. బేసికల్గా ఏంటంటే ముస్లిం మతంలో కూడా చాలా అంటే చాలా విభాగాలు ఉంటాయి. అవును, ఓకే, వాళ్ళకే పడవు కొన్ని. కొంతమంది చాలా చీప్గా కూడా చూస్తారు. అన్నీ ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళు అహ్మదుల్ని చాలా తక్కువగా చూస్తారు, అహ్మద్స్ని. షేక్స్ సయ్యద్ ఇవన్నీ కూడా టాప్ కాస్ట్ లాగా ఉంటుంది. మొహమ్మద్ ఇవన్నీ ఓకే ప్రొఫెట్స్ ఉంటారు కదా, వీళ్ళకి వాళ్ళు చెప్తారనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈ 200 మంది ఓల్డ్ సిటీలో ఉండే వాళ్ళు పయనం అయితే అవ్వాలి, లేకపోతే ఇట్ విల్ బి ఎ బిగ్ ఇష్యూ. ఇంకా చెప్పాలి అంటే నాకు ఒకటి ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయం, సింధు జలాల్ని ఆపేశారు. 80% ఆఫ్ వాటర్ వాళ్ళకి కన్సంప్షన్ కి వెళ్తుంది కాబట్టి ఆ 80% ఆఫ్ వాటర్ వచ్చి వీళ్ళు స్టాప్ చేసుకుంటూ వస్తున్నారు. వెల్ అండ్ గుడ్. బట్ యుద్ధం అనేది ప్రకటించి ఈరోజే వాళ్ళ నదిలో ఏదో మిసైల్ వేయడం జరిగింది. నిన్న ఒక 18 మంది మీద దాడి చేశారు. ఎవరైతే ముఖ్య చీఫ్ లాగా ఉంటాడో వాడిని ఒకటి పట్టుకున్నారు నిన్న. ఇవన్నీ కూడా మొదలెట్టారు, కానీ ఫ్యూచర్ ఆలోచించుస్తున్నారు అనేది నా క్వశ్చన్. ఇట్స్ ఓన్లీ మై క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద మనం దాడికి వెళ్తున్నాము, ఇంకా రక్తపాతాన్ని సృష్టిస్తాం. వాళ్ళు సృష్టించిన దానికన్నా కూడా మన మీద ఏం చేయనంటారు? అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ చూస్తుంటే మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ మీద చేయి పడితే, వాళ్ళని ఏమైనా చేస్తే మొత్తం రక్తపాతమే ఉంటుంది, మిమ్మల్ని అందరినీ చంపేస్తాము అన్న రేంజ్లో వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా దారుణంగా అవుతున్నాయి. మీరు చూసారో లేదో కానీ అదే నేను చెప్తున్నాను. అవన్నీ కూడా వాళ్ళు చెప్పేదానికన్నా పక్కన పెడితే విజువలైజ్ ఆలోచించండి అంటున్నా. ఫోర్కాస్టింగ్ ఏంటి? ఇప్పుడు మోడీ గారు ఫోర్కాస్టింగ్ లేకుండానే నిర్ణయం తీసుకుంటారా అంటే ఆయన అన్నిటికీ సిద్ధపడి నిర్ణయం తీసుకున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ యుద్ధం ఫైన్, ఇఫ్ ఇట్ ఈస్ రక్తపాతం ఆల్సో ఫైన్, బట్ మీరు నాశనం అయిపోవాలి. ఇంకొకసారి మీరు మా దేశంలోకి వచ్చి చంపడానికి ఉండదు. కానీ అలా అని ఎన్నిసార్లు మనం సైలెంట్ గా ఉంటాం చెప్పండి? కానీ అదే నేను చెప్తున్నా ఇప్పుడు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన దేశంలో ఇంకా ఉన్నారుగా, మీడియేటర్స్గా ఉన్నారుగా. ఇక్కడ ఇండియన్ వీసాతోనే పెట్టుకొని అక్కడ వీసాకు కాకుండా అలాంటి వాళ్ళని ఏం చేస్తారు? అక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు, ఇండియన్ గానే పరిగణింపబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే చెప్తున్నా, ఇక్కడికి వచ్చి వాళ్ళు సెటిల్ అయిన ఆ పీపుల్లో ఆ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంటుంది. అప్పుడు ఒక్కసారి అక్కడ ఏదైతే సంక్షోభం అనేది స్టార్ట్ అయ్యిందో దాని పర్యవసనాలన్నీ ఇక్కడ వీళ్ళతో చేస్తారు. మరి వీళ్ళని ఎట్ట ప్రక్షాళన చేస్తాం? అదే కదా. మోడీ గారికి ఆ ఫోర్కాస్టింగ్ ఎక్కడ పోయింది అని ఒక ఆలోచన ఉంది. అంటే మేబీ ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూసి, లేకపోతే పాకిస్తాన్ వీసాలని, ఇప్పుడు నా దగ్గర పాకిస్తాన్ వీసా ఉందనుకుందాం, నేను ఇంట్లో పెట్టుకుని పడుకుంటా, ఎంబసీలోకి వెళ్ళి చెక్ చేయాలి, వీళ్ళు వచ్చారు వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు అని ఎంబసీలో చూడొస్తారు. ఎంబసీలో చూసాకనే ఇది జరుగుతుంది. అదే ఇప్పుడు ఎంబసీలో లైక్ ఆ నోటీస్ అయిన పేర్లు ఉంటే ఓకే. మీకు గుర్తుందో లేదో కానీ 2 months బ్యాక్ ఒక ముస్లిము లైక్ ఓల్డ్ సిటీలోనో ఎక్కడో ఒక హోటల్ పెట్టి 18 సంవత్సరాల నుంచి అండర్ కవర్గా ఉండి కొన్ని ఆపరేషన్స్ చేశాడు అన్న న్యూస్ మీరు విన్నారో లేదో? కాదండి, ఒక్క నిమిషం. దానికి మించిన న్యూస్ ఇంకోటి ఉంది. ఓకే, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్ చేసి చంపేసిన దాఖలాలు విన్నారా మీరు? విన్నా.
విన్నారా? సర్జికల్ స్ట్రైక్ కాదు నేను అనేది, అవునవును, తెలుసు, మన వాళ్ళు వాళ్ళలాగా వెళ్ళి చేసింది. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి అది కూడా చెయ్యొచ్చు, మనం కూడా చేసాం అది. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తరిమేస్తున్నారు కదా, తరిమేసిన వాళ్ళలో పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడో ఒకటి ఏజెంట్ ఇక్కడ ఉంటాడు కదా, ఇండియన్ వీసా పెట్టుకొని. వాళ్ళని ఎట్లా ప్రక్షాళన చేస్తారు మోడీ గారు? ఈ ఫోర్కాస్టింగ్ మోడీ గారికి ఎందుకు లేకుండా పోయింది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వలన? అది నా క్వశ్చన్. మేబీ వాళ్ళని కూడా ఏరివేత కార్యక్రమం మొదలు పెట్టారేమో. ఎవరిని? ఈ ఎవరైతే స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళని. దాని ఇప్పుడు అదే చెప్తున్నా, వాళ్ళకు ఉండే ఒకటే సోర్సు, ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే బార్డర్ లో సైన్ చేయాలి, అవును, అక్కడి నుంచి ఇండియాకి ఎవరు వచ్చారు అనేది డేటా అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండదు డేటా, ఆన్లైన్ లో కూడా ఉండదు డేటా. అవును, అలాంటిది వీళ్ళు ఆ పర్సన్స్ ని పంపించేస్తారు, కానీ వీళ్ళని ఇక్కడ పెరుగుతున్న వీతా వాళ్ళని పంపించలేరు. సో దీనికి నేను ఇందాక నుంచి నేను చెప్పుకొచ్చేది ఏంటంటే దేశభక్తి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇప్పుడు అక్కడ అది వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ దేశం మీద భక్తి ఉండి వెళ్ళిపోవాలి కదా. ఇండియన్ వీసా ఉన్నా సరే నేను వాళ్ళని వెళ్ళిపోతే ఇక్కడ మనకు ప్రాణహాని ఉండదు. అలా వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవడం ఎందుకు? వాళ్ళ టార్గెటే మనల్ని నాశనం చేయాలనేదే వాళ్ళ టార్గెట్. మన నాశనం కాదండి, వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటో చెప్పనా? ముస్లిమ్స్ని రాజ్యం, ముస్లిం అనే పేరే ఉండాలి, హిందువులు వేరే కాస్ట్ ఉండకూడదు, అందరూ ముస్లింలే ఉండాలి. ఇది వాళ్ళ మైండ్ ఆలోచన. కానీ నా డౌట్ ఏంటంటే వరల్డ్ లో బిగ్గెస్ట్ రిలీజియన్ ఏంటి అంటే క్రిస్టియానిటీ. గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, క్రిస్టియానిటీ అనే వస్తుంది. వాళ్ళని కదా ఒకవేళ టార్గెట్ చేస్తే చేయాలి, ఎందుకు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు? వరల్డ్ లో క్రిస్టియానిటీ వదిలేయండి, ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ ఇస్ హిందూస్ కదా, 80% ఆఫ్ పీపుల్ ఆర్ హిందూస్. వాళ్ళకి ఓన్లీ మా మతమే ఉండాలి అనుకుంటే మొత్తం వరల్డ్ మొత్తం ఉన్నారు కదా, వాళ్ళని టార్గెట్ చేయకుండా మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మనం ఈజీగా ఆసరాగా దొరికిపోతున్నాం. ఇండియా పాకిస్తాన్ మన మంచి వాళ్ళం, వీళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళు నీళ్ళు ఇస్తున్నారు, మన లాజిస్టిక్స్ అన్ని కొనుక్కుంటున్నారు, మన దానికి వచ్చే షూటింగ్ల కోసం మనం బతిలాడుతున్నారు, జవాన్లను చంపేస్తుంటే మనల్ని ఏం చెయ్యట్లేదు, అదే వాళ్ళు. ఇవి వీళ్ళ మైండ్ సెట్ ఉండేది. సో వీటన్నిటికీ అడ్డుకట్టేయడానికి మోడీ గారు ఏం చేశారు అని ఆలోచిస్తే, మోడీ గారు చేసినవి ముందైతే మే 3వ తారీఖుల వల్ల ఇక్కడి నుంచి వేరే దేశానికి మీరు ఆ దేశానికి వెళ్ళిపోవాలి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇండియా అయితే వదిలేళ్ళాలి. ఇంకొకటి సింధు నది జలాలను ఆపేస్తున్నాము, ఇంకొకటి ఖచ్చితంగా వాళ్ళకి మేము ఊహించలేనిదంతా మేము చూపిస్తాము అని చెప్తున్నారు. అందులో భాగంగానే అన్ని స్టార్ట్ చేశారు. కానీ విమర్శలు ఎందుకు కురుస్తున్నాయి అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళని చంపేసి వస్తారా, లేకపోతే వాళ్ళ చేతిలో చచ్చేసి వస్తారా? ఎవరికైనా ఉంటుంది, విజయంతోనే రావాలి అని మనమైతే కోరుకుంటున్నాం. నేనైతే విజయంతోనే రావాలని కోరుకుంటున్నాను, నేనైతే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. మరి మనం విన్నదాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ వాళ్ళు కొంచెం ఎక్కువ టెక్నాలజీ పరంగా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు, అంటే మొత్తం అన్నిట్లో కాదు, ఈ హ్యాక్ చేయడంలోని హ్యాకర్స్ ఇలాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఎక్కువగా ఉంటారు అని విన్నాం. మరి వాళ్ళు మన మీద రివర్స్లో అటాక్ చేస్తేను ఈ టెక్నాలజీ అటాక్ చేయడానికి వాళ్ళకి ముందు శక్తి ఉండాలి కదా, అది లేకుండా ఉండడానికేగా ఇప్పుడు ఇదంతా ప్రయత్నం. మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదు. వాళ్ళలో శక్తి అనేది కోల్పోవడానికే వాళ్ళ మీద దాడులు చేయడము, వరుసగా వెంటబడి అసలు ఆగకుండా మనం దాడులు చేయడము, ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అది ఆపేయడము, ఆ వాటర్ కన్జంప్షన్ అంతా కూడా ఆపేయడం. ఒక్కసారి వాటర్ ఫ్లో, ఒక రోజు అంతా వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించండి. అది రోజు వాళ్ళకి ఇంకా నరకంగానే ఉంటుంది. దాంట్లో నుంచి వచ్చి వాడు ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఒకసారి వాటర్ కన్జంప్షన్ ఆగిపోయిందంటే వాడు దాంట్లోంచి బయటకు వచ్చి యుద్ధం ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కానీ చైనా లాంటి బిగ్గెస్ట్ కంట్రీ సపోర్ట్ ఉంది కదా పాకిస్తాన్, కొంచెం ఉంది, మరి ఎక్కువ లేదు. కానీ మనకు ఇండియాకి ఆపోజిట్ కదా. అదే చెప్తున్నానండి, మనకు సత్సంబాలు బాగానే ఉన్నాయి కానీ వర్కౌట్ కావట్లేదు అంతే. సో అమెరికా మనకు సపోర్ట్ ఉంది, యూరోప్ సపోర్ట్ ఉంది, కొరియా సపోర్ట్ ఉంది, బ్యాంకాక్ సపోర్ట్ ఉంది, ఇంకేం కావాలి మనకు? సత్సంబాలు ఉన్నాయి. యుఏఈ ఇంకా బాగా సపోర్ట్ ఉంది, అవును అవును. సౌదీ సపోర్ట్ ఉంది, సౌదీలో ఉండేది కూడా ముస్లిమ్సేగా. సౌదీలో కూడా ఇప్పుడు పాకిస్తాన్ని సౌదీని పక్కన పెడితే అడుక్కు తింటున్న దేశం అయితే పాకిస్తాను, అగ్రరాజ్యం సౌదీ, వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే పాకిస్తాన్ అండ్ సౌదీ. సో అక్కడ కూడా ఉండే ఒకటే మతంగా ఇస్లాం మతాన్నేగా వాళ్ళు కూడా చూసేది. వాళ్ళకి హ్యాకింగ్లు వచ్చినా ఏం చేసినా కూడా వాళ్ళు అసలు ముందు శక్తి ఉండాలి మన మీద తిరుగుబాటు చేయడానికి. దానికోసమే కదా ఈ నిర్ణయం తీసుకుంది.
ఓకే. ఇప్పుడు చచ్చినట్టు వాళ్ళు దిగి రావాల్సిందే, పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేరు, కానీ అంతం అవ్వాల్సిందే, అంతం అయితేనే కరెక్ట్గా ఉంటుంది. అయితే ఈ ఇష్యూ మీద చాలా మంది మాట్లాడుతూ, అంటే కొందరు ముస్లిమ్సే మాట్లాడుతున్నారు ఏమని, ఇది రిలీజియన్ ఇష్యూగా చూడకండి అని అంటున్నారు. కానీ వాళ్ళు మన వాళ్ళని చంపినప్పుడు మీరు హిందూసా ముస్లిమ్సా అని అడిగి మరీ చంపారు కదా, ఇది రిలీజియన్ ఇష్యూ కాకుండా ఏ విధంగా పోతుంది? మన వాళ్ళు మనకి ఇక్కడ ఉంటుండే ముస్లిం సోదరులందరికీ మనం ఇండియన్స్ అనే అనుకుంటాం, కానీ ముస్లిం సోదరులకు కూడా వాళ్ళ వల్ల మన పేరు చెడ్డవుతోంది, వాళ్ళు చేసే అకృత్యాలకి అని వీళ్ళు కూడా అనుకుంటారుగా. ఆ బాధతో చెప్తున్నారు అంతే, అంతకు మించి వీళ్ళేమి వాళ్ళకి సపోర్ట్గా అయితే మాట్లాడట్లా, ఎందుకంటే మనం ముస్లిం సోదరుల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి. ఓకే, అవును, మన వాళ్ళు మంచి వాళ్ళే, నేను ఒప్పుకుంటాను. సో కానీ వాళ్ళ చేసిన దాడికి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు మేము ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇస్లామిక్వే, వీళ్ళు ఇస్లామిక్కే, కానీ ఇద్దరిని కంపారిజన్ చేస్తే అందరు ముస్లిమ్స్ లోపలేయాలి, అవునా? అవును. సో అందుకని వీళ్ళని కాపాడుకోవడానికి మేము కాదండి, మా ఐడియల్ దగ్గర లేవు, మీరు చెక్ చేసుకోండి డీటెయిల్స్ అని చెప్పి చెప్తున్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారండి పాపం, ఒకరు చేసిన తప్పు వల్ల అందరూ బలవాల్సి వస్తుంది. ఒకరు చేసిన తప్పే ఉందిలేండి, వాళ్ళు చేసింది 5 మంది వచ్చి 28 మంది ప్రాణాలని పట్టుకుని పెట్టుకున్నారు, అది ఎంత దారుణమైన విషయం, ఎంత మనకు విచారకరమైన విషయం. సో దీని మీద అతి త్వరలో మనకు గుడ్ న్యూస్ వినబోతున్నాము, వినేదానికి వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.